ఏర్పాట్లన్నీ చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఈ మిసైల్స్ పాకిస్తాన్ వైపు నుంచి రావటం, వాటన్నిటిని కూడా S-400 సిస్టమ్ తో కూల్చివేయడం జరిగింది. మొత్తానికైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేశారు. ప్రస్తుతానికైతే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, తర్వాత ఏమాత్రం ఆందోళన చెందొద్దు అన్న ఒక సూచనలు అయితే ప్రభుత్వం అక్కడ ఇస్తుంది. అధికారులు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఎమర్జెన్సీ టీమ్ అంతా కూడా ఇప్పుడు ఆపరేషన్ లోకి దిగింది. పాక్ డ్రోన్లు కూల్చేస్తున్నారు, కానీ ఇంకా కూడా అక్కడ ఆందోళన అయితే కొనసాగుతుంది. జమ్మూ ఎయిర్పోర్ట్, దాని పక్కన ఉన్నటువంటి కొన్ని భవనాలు, తర్వాత అక్కడ కొన్ని పురాతనమైనటువంటి ఆలయాలు కూడా జమ్మూలో ఉన్నాయి. వాటికి ఏమైనా నష్టం జరిగిందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే నష్టానికి సంబంధించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఏం లేదు. అయితే ప్రజల్లో అయితే బ్లాక్అవుట్ జరిగింది కాబట్టి అక్కడ ఏ ఉంది అనేది కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ యొక్క మిసైల్స్ దాడులు ఆగిపోయాయి. వచ్చినటువంటి మిసైల్స్ ని దిగ్విజయంగా వాటిని తిప్పికొట్టడం జరిగింది, వాటిని న్యూట్రలైజ్ చేయడం కూడా జరిగింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పూంచ్ సెక్టార్ లో, తర్వాత ఇక్కడ గుర్దాస్పూర్, పఠాన్కోట్ లో మాత్రం హెవీ ఆర్టిలరీ తుపాకులతో ఇప్పుడు హెవీ ఫైరింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 8 మిసైల్స్ ని న్యూట్రలైజ్ చేయగలిగారు. ఎక్కువ జమ్మూ యూనివర్సిటీ దగ్గర కూడా కొంత నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ 2 పాక్ డ్రోన్లను కూడా న్యూట్రలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సీరియస్ బాంబ్ బ్లాస్ట్లు అక్కడ జరుగుతున్నాయి. సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అంటే అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యాయా? ఈ స్లీపర్ సెల్స్ గురించి ఎక్కువగా భారత సైన్యం ఆందోళన చెందుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడ ఎవరున్నారో తెలియదు. తర్వాత ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, OGW. ఆ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇటువంటి సందర్భాల్లో వాళ్ళని యాక్టివేట్ చేస్తుంటారు. సో వాళ్ళ పని ఏమైనా ఉందా? సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు సమాచారం రావాల్సింది. మొత్తానికైతే ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం జరుగుతున్న ప్రతిసారి వాస్తవాలను దాచే ప్రయత్నమే చేస్తోంది. ఒక రకంగా అబద్ధాల వరదనే పారిస్తోంది పాక్ సైడ్ నుంచి. మరి ఏమి జరగనట్టే పైకి వ్యవహరిస్తున్నా, భారీ నష్టం కనిపిస్తున్నా, మరి ఇంకొకసారి ఇటు అటాక్ చేసే ప్రయత్నం జమ్మూలో కొనసాగుతోంది. కాబట్టి జమ్మూలో పరిస్థితి ఎలా ఉంది స్థానికంగా? స్థానికంగా అయితే పానిక్ గానే ఉంది. ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్ యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గతంలో అంటే 1-2 సార్లు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మిసైల్స్ దాడి అయితే ఎప్పుడు జరగలేదు. 1971 తర్వాత, వార్ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో భారత్ పైన పాకిస్తాన్ విరుచుకుపడటం అన్నది ఇదే మొదటిసారి అనే చెప్పొచ్చు. ఇదే కొంత ఒక విధంగా చెప్పాలంటే మినీ వార్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ ఎప్పుడు కూడా మనం ఈ విధంగా పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు అంటే సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి పోస్టుల్లో వీళ్ళ పోస్టులను ఏం చేస్తూ వాళ్ళ పోస్టులు ఏం చేస్తూ వీళ్ళు కాల్పులు జరపడం, పరస్పర కాల్పులు ఎక్స్చేంజ్ మాత్రం, ఫైరింగ్ ఎక్స్చేంజ్ మాత్రమే జరిగేది. కానీ ఈ విధంగా మిసైల్స్ దాడులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ సింధూర్ జరిపినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పాకిస్తాన్ యొక్క F-16 కానీ, లేకపోతే F-16, J-15, అమెరికా ఇచ్చినటువంటి F-16, చైనా ఇచ్చినటువంటి J-15, వీటన్నిటిని కూడా వాళ్ళు మన భారత సైన్యం రాఫెల్ తో కూల్చివేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిని మాత్రం పాకిస్తాన్ ధృవీకరించలేదు. మొత్తానికి అసలు అక్కడ ఎంతమంది చనిపోయారన్నది కూడా పాకిస్తాన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజాలని వాళ్ళు దాచిపెడుతున్నారు. నిజంగా మొన్న జరిగినటువంటి దాడుల్లో సివిలియన్స్ చనిపోయారు, తర్వాత వృద్ధులు చనిపోయారు, మహిళలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు అని చెప్తున్నారు. కానీ ఎంతమంది చనిపోయారనేది మాత్రం ఆ టాలీ మాత్రం అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అయితే మన ప్రభుత్వానికి సంబంధించిన మన ఆర్మీకి సంబంధించినటువంటి వారు కూడా ముందు వాళ్ళ లెక్కలు చెప్పిన తర్వాత చెప్దామని కూడా చెప్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ యొక్క ఎంతమంది చనిపోయారని కొంతమంది అడిగినప్పుడు దానికి పెద్ద సమాధానం చెప్పలేదు. కానీ ఆఫ్ ది రికార్డ్ మాత్రం ఒక నెంబర్ చెప్పారు. తర్వాత ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం కొనసాగుతుంది. ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక ప్రతీకార చర్యనే మనం భావించవచ్చు. దానికి మాత్రం భారత్ సంసిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి దాడిని ఎదుర్కొంటాం. ప్రతి దాడికి మా భారత్ వైపు నుంచి ప్రతిచర్య ఉంటుంది. అంతేగాని తమంతట తాముగా భారత్ నుంచి ఎప్పుడు కూడా
పాక్ వైపు పాక్ సైన్యం కానీ పాక్ ప్రజలను కానీ లేకపోతే పాక్ సైనిక స్థావరాలను కానీ టార్గెట్ చేసి భారత్ వైపు నుంచి ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రారంభించదు, దాడులను ప్రారంభించదు. పాకిస్తాన్ నుంచి ఏవైనా దాడులు వస్తే వాటిని అడ్డుకుంటాం, వాటికి ప్రతిగా దాడులు చేస్తామే తప్ప అంటే ఎస్కలేషన్ అనేది భారత వైపు నుంచి ఉండదు అన్నది భారత ప్రభుత్వం ఈ రోజు స్పష్టం చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా స్పష్టం చేశారు. సో ఇటువైపు నుంచి మాత్రం ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవు, ఏ మాత్రం కూడా దాడులు ముందుగా ఇటు నుంచి మాత్రం ఏ దాడులు ఉండవు. అదే అంతర్జాతీయ సమాజానికి కూడా చెప్పింది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి రాయబారులందరినీ కూడా పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మీరు ఎందుకు చర్చలు జరుపుకోరు, ఎందుకు ఈ యొక్క ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్నప్పుడు మేము ఉద్రిక్తతను పెంచాలని అనుకోవటం లేదు. ఒకవేళ పాకిస్తాన్ మాత్రం ఉద్రిక్తతలు పెంచాలనుకుంటే మేము తప్పకుండా వాటిని తిట్టుకొడతామన్నది కానీ భారత ఇంత జరుగుతున్న కృష్ణ 14 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పాక్ పౌరుల నివాసాలే లక్ష్యంగా టార్గెట్ గా వెళ్తోంది. అయితే దేశవ్యాప్తంగా కొంత హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ మూసివేత హై అలర్ట్ నేపథ్యంలో ఎలాంటి సన్నద్ధతతో ఉంది భారత ప్రభుత్వం గగనతలంపై కానీ ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కానీ? భారత్ త్రివిధ దళాలు అయితే ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాయి, సన్నద్ధతోనే ఎప్పుడు ఉన్నాయి. దానికి సంబంధించే గత 10-15 రోజుల నుంచి మనం చూసాం. ఎప్పుడు కూడా దానికి యుద్ధ విన్యాసాలను చేస్తున్నాయి. ఇటు గగనతలంలో కానీ, ఇటు నేవీ అరేబియా సముద్రంలో కానీ, తర్వాత ఇటు గ్రౌండ్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ తమ సిబ్బందిని, తమ భద్రతా బలగాలను ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాయి.